శివశివ అనరాదా శివనామము చేయరాదా అంటూ ఓ భక్తుడన్నట్లు శివరాత్రి నాడు ఆ శివనామ స్మరణం ఎంత చేస్తే అంత మంచిది. ఆ ఈశ్వరుణ్ణి దూషించినా ఆ దూషణలో సైతం తన పేరును తలుచుకున్నందుకు మోక్షాన్ని ప్రసాదించే భక్తవత్సలుడు ఆ పరమేశ్వరుడు. అందుకే ముల్లోకాలకు లయకారుడయ్యాడు. లోకాన్ని నడిపించే ఆది శంకరుడిగా పూజలందుకుంటున్నాడు. లోకమంతా శివనామస్మరణతో మార్మోగే రాత్రి శివరాత్రి. లింగోద్భవ కాలంలో ఆ శివునికి అభిషేకం చేస్తే కైలాస ప్రాప్తి లభిస్తుందట. జన్మ జన్మల పాపాలు నశించిపోతాయట. అందుకే ఎన్ని కష్టాల్లో ఉన్నా మరిన్ని సమస్యల్లో తలమునకలవుతున్న శివరాత్రి పర్వదినాన ఆ శివుణ్ణి ధ్యానిస్తారు. పార్వతీ వల్లభుడిని శరణు వేడుతారు. శివరాత్రి పర్వదినాన ఆ భోళా శంకరుడు కొలువుదీరిన ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించినా అఖండమైన ఫలితం లభిస్తుందట. ఒకవేళ ఏ కారణం చేతనైనా శివలింగ దర్శనం చేయలేని వారు, ఉపవాస దీక్షలను చేయలేని వారు కనీసం జాగరణ చేసిన శివరాత్రి ఫలం దక్కుతుందట. శివరాత్రి జాగరణ ఎంతటి ఫలప్రదమో అది అనుభవంలోకి వచ్చిన వారికే బాగా తెలుస్తుందట. హే పరశివనే మంజునాథనే హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తకోటి ధ్యానాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతుంది శ్రీశైల మహాక్షేత్రం. శివరాత్రి పర్వదినాన ఆ మహాశివుని దర్శించి తరించేందుకు భక్తులు లక్షల సంఖ్యలో వెల్లువలా తరలివస్తారు. లింగేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించి తరిస్తారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం. శివ శివ శంకర ఓం నమో. ఆ పరమేశ్వరుడు ఆవాసమైన కైలాసం ఎలా ఉంటుందో తెలియదు కానీ అచ్చం ఇలాగే ఉంటుందేమో అన్నట్లుగా కనిపిస్తుంది శ్రీశైల మల్లన్న ఆలయం. ఎటు చూసినా కనువిందు చేసే ప్రకృతి సోయగాలు, నందీశ్వర విగ్రహాలతో ఇలా కైలాసాన్ని తలపిస్తుంటుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పుకునే జ్యోతిర్లింగం ఇక్కడ కొలువుదీరింది. ఆ తల్లి జగదాంబ వెలసిన శక్తిపీఠం కూడా కావడంతో ఈ శ్రీశైల మహాక్షేత్రం నిత్యం భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది. శ్రీశైలం క్షేత్ర దర్శనం సర్వపాపహరణం అంటారు. ఆ గిరి శిఖరంపై కొలువున్న మల్లనను దర్శించినంతనే సకల పాపాలు తొలగిపోతాయట, మోక్ష ప్రాప్తి చేకూరుతుందట. దర్శన మాత్రనే సిరులు కురిపించే దేవుడు శ్రీశైలనాథుడు. ఆ శివలీలామృతాన్ని ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అందుకే మరల మరల పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ శివనామ స్మరణంలోనే తేలిపోదాం. ఆ పరమేశ్వర కృపకు పాత్రులమవుదాం.